అందరికీ నమస్కారం. మంత్రి నారా లోకేష్ గారు అయితే ఇప్పుడు దావోస్ వెళ్ళటం జరిగింది. అక్కడ బర్త్డే పార్టీలో రేవంత్ గారు అట్లానే మెగాస్టార్ చిరంజీవి గారు స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారంట. అయితే ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవటం జరుగుతుంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీ. సార్ ఏంటి రేవంత్ రెడ్డి గారు అనే పేరు వస్తుంది, అట్లానే చిరంజీవి గారి పేరు గెస్ట్లు గాన ఏంటి సార్? యాక్చువల్గా అక్కడ వైరల్ అవడానికి చాలా ఇలాగే ఉంటాయి. కన్ఫ్యూజన్ అయ్యి నేను కూడా రేవంత్ రెడ్డి గారు దీనికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దావోస్లో ఉన్నారు, ఈయన కూడా దావోస్ వెళ్ళారు. జనవరి 23 లోకేష్ గారి బర్త్డే కాబట్టి యువనేత లోకేష్ గారికి. సో జనరల్గా ఇప్పుడు కూడా ఆయన బర్త్డేకి స్పెషల్ ఎలా ఉంటుందంటే, అంటే కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం శ్రీమతి బ్రాహ్మణి గారు ఆవిడ కొంత ప్లాన్ చేస్తారంట. అంటే దాన్ని ఏమంటారు, డొనేషన్స్ అనాథాశ్రమం వాళ్ళకి ఇవ్వడము, లేదంటే పేదలకు అన్నదానం చేయడము, ఇట్లాంటి వాటి బ్లడ్ డొనేషను, ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ అది ఎక్కడ పబ్లిసిటీ చేసుకోరు, ఎక్కడ చెప్పరు. బట్ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళడం, నమస్కరించుకోవడం, తర్వాత తల్లిదండ్రులకి ఇద్దరికి నమస్కరిస్తాడు ఆయన. ఇది ఉంది. ఎందుకంటే మన ప్రమాణ స్వీకారం రోజు కూడా చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. అంటే నాకన్నా వయసులో పెద్దవాడు కదా అన్నట్టుగా. ప్రతి ఒక్కరిని ఆ గౌరవించడం, ఆ మాట తీరు ఎలా మలుచుకున్నాడా, నిజంగా అందులో బ్లడ్లోనే ఉందా, లేదంటే కొత్తగా నేర్చుకున్నాడా, లేదా తనను తాను తీర్చిదిద్దుకున్నాడా అనేది ఇప్పటికీ నాకు అంతుపట్టిన వ్యవహారమే. ఎవరైతే ఎంత గేలి చేశారో, ఎన్ని ట్రోల్స్ చేశారో దాని అంతటికి ధీటుగా తయారైపోయాడు ఆయన. మొన్న ఒక మిత్రుడు మంగళగిరిలో ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆయన చెప్తున్నాడు, మామూలుగా మంగళగిరికి అక్కడ ఉండే పార్టీ ఆఫీస్కి కానీ వచ్చినప్పుడు మిగతా ఏ మినిస్టర్ ఎవరు వచ్చినా కూడా ఒక మోస్తరుగా ఫ్లోటింగ్ ఉంటుంది కదా, మినిస్టర్ గారు వస్తే ఎవరైనా అర్జీలు పెట్టుకుంటారు, సార్ ఇది ఇదని అంటారు. బట్ అదే లోకేష్ గారు వస్తున్నారంటే మాత్రం మంగళగిరికి అటు 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట పార్టీ ఆఫీస్కి. దారి పొడవునా రోడ్ సైడ్న వెహికల్స్ పార్క్ చేసుకుని ఉంటాయంట. అంటే ఎట్లా మరి ఆదరణ ఎలా వచ్చింది? ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి చిన్న విషయాన్ని కూడా టేక్ ఓవర్ చేసి అది సాల్వ్ చేసే సత్తా ఉన్న దమ్మున్న నాయకుడు అని చెప్పాలి. అంటే నేను కొన్ని దగ్గరగా చూసిన కొన్ని ఉన్నాయి. చాలామంది చెప్పింది ఏంటంటే ఎట్లా ఈయన ఎలా సాల్వ్ చేస్తాడు. అయితే అందులో కొంత ముక్కుసూటితనం ఉంది. మ్యాక్సిమం తన పరిధిలో, తన టీం పరిధిలో ఉన్నవన్నీ కూడా, అమ్మ మీరు నిశ్చింతగా వెళ్ళిపోండి, పని అవుతుంది, చేసేస్తాం. మరీ కొన్ని అంటే, అమ్మ లేదమ్మా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయాలి, ఇది నా పరిధిలోకి రాదు, నాకు కొంత టైం ఇవ్వండి, చేస్తాను. కొన్ని అవనివి, ఇది కష్టం తల్లి అవ్వదు అంటే క్లియర్. మళ్ళీ తిప్పించుకోవడం, రాజకీయ నాయకుడు కదా నేను ఒక వెంట మంది మార్పులు వేసుకుని, అలాంటి మనస్తత్వం లేదు ఆయనకి. అయితే ఇప్పుడు ఆయన 23 బర్త్డే కాబట్టి ఇప్పుడు 83 అంటే 43 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. మ్యాక్సిమం 43 అయిపోతున్నాయేమో, 43 అయిపోయి 44లోకి పెడుతున్నాడు. సో దీనికి నేను ట్రావెల్స్ అవుతున్న చూస్తున్న అంశం ఏంటంటే, రేవంత్ గారు చిరంజీవి గారు గెస్ట్గా వస్తున్నారు. చిరంజీవి గారు ఏమో తెలియదు కానీ రేవంత్ వస్తున్నారు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆ దావోస్లో పెట్టుబడుల సమీకరణకు ఆయన, మంత్రి శ్రీధర్ గారు అక్కడ ఉన్నారు. సో ఈయన వెళ్ళాడు. బట్ బర్త్డే సందర్భంగా వచ్చేస్తున్నట్టున్నాడు ఆయన. మంగళగిరిలోనే ఈవెంట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కి ఒక మ్యూజికల్ కాన్సెప్ట్, ఆ మ్యూజికల్ కాన్సెప్ట్ బై సింగర్ రేవంత్. అక్కడ రేవంత్ అని పెట్టినప్పుడు చూసారా, అశ్వత్థామ అని ఏదో పేరు పెట్టిన మహాభారతం కథలాగా రేవంత్ అంటే అందరికీ స్ట్రైక్ ఏమవుతుంది, ఆ బాగా వినిపిస్తున్న పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు. సో అలా అనుకుంటే తీరా చూస్తే రేవంత్, ఆయన కూడా ఉత్తరాంధ్రకు చెందిన సింగర్. మన బిగ్ బాస్ ఏదో సీజన్లో ఇండియన్ ఐడల్ కూడా ఇండియన్ ఐడల్కి వెళ్ళి వచ్చారు. తర్వాత బిగ్ బాస్ లో కూడా విన్నర్ ఏదో సీజన్ కదా. సో అటువంటి రేవంత్ గారితో కాన్సెప్ట్ పెట్టించడం, మన తెలుగువాడు వాడితో పెట్టించి చేయడం అనేది కూడా మన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ లోకేష్ గారి యొక్క టాలెంట్ మరొకసారి బయటపడుతుంది. ఎక్కడో ఏఆర్ రెహమాన్, లేదంటే ఎవడో సుఖ్వీందర్ సింగ్, లక్కీ అలీ, ఇలాంటి వాళ్ళని పాత సింగర్లను ఎవరో తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు మేపడం? మన తెలుగు వాళ్ళు, మన దగ్గర సత్తా ఉన్న వాళ్ళు లేరా? అవకాశాలు ఇవ్వక, సో అవకాశాలు ఇచ్చి మన వాళ్ళకి మనమే వృత్తి కల్పించడం, తద్వారా అందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా కల్పించడం గొప్ప విషయం. సో అలా చేస్తున్నారు. కాకపోతే మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మాత్రం భారీగా ఏదో ప్లాన్ చేశారట లోకేష్ గారికి సర్ప్రైజ్ ఇవ్వడానికి. అలాగే మిగతా చాలామంది కార్యకర్తలు వాళ్ళతో కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాడంట. ఎందుకంటే సక్సెస్ఫుల్ మినిస్టర్గా కూడా పేరు వచ్చింది. ఇంతవరకు సక్సెస్ఫుల్ ఒక యువ నేత, తర్వాత సక్సెస్ఫుల్ ఒక
దాన్ని ఏమంటారు నాయకుడు, ఇప్పుడు సక్సెస్ఫుల్ మినిస్టర్ కూడా. ఏదైతే దావోస్ని లేదంటే విదేశాలన్నిటికీ వెళ్ళేటప్పుడు పెట్టుబడులను రాబట్టుకునే ప్రయత్నం చేసి పక్కనున్న కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారంట. ఎవడయ్యా లోకేష్ పెట్టుబడులన్నీ వాళ్ళ వైపు లాక్కుంటున్నాడు, అన్ని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి అనే ఈర్ష్యపడేలాగా ఎదిగిన నాయకుడు అయ్యాడుగా. సినిమా వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు బిజీ రాజకీయం అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకెట్రా మంత్రిరా, వీళ్ళకెట్రా ఉప ముఖ్యమంత్రి అనుకుంటాం. కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా ఉండదు. మీరు నమ్ముతారా? ఒక్కొక్క రోజు షెడ్యూల్ ఎలా ఉంటుందంటే తెల్లవారి 6 గంటల నుంచి రాత్రి 11 వరకు ఉరుకు పరుగే. ప్రశాంతంగా తినడానికి కూడా ఉండదు టైము. ఆ తిన్నప్పుడు కూడా ఎవరితో అక్కడ కూడా మళ్ళీ ఇట్లాగా పెట్టుబడుల కోసం ఎవరితో లంచ్ చేస్తూ, ఎవరితో డిన్నర్ చేస్తూ, వాళ్ళతో డిస్కస్ చేస్తూ, మళ్ళీ రాష్ట్రం కోసం మాట్లాడుతూ, పార్టీ కోసం మాట్లాడుతూ, ఫ్యామిలీకి ఎప్పుడు కలుస్తాడండి ఆయన? ఉండదు. ఎప్పుడో నెలలో ఒకసారి, నెలలో 2-3 సందర్భాల్లో. పైగా ఆవిడ కూడా మంచి ఎంటర్ప్రీనర్. ఆవిడ బ్రాహ్మణి గారు కూడా, శ్రీమతి నారా బ్రాహ్మణి గారు కూడా. మరి ఆవిడ బిజినెస్ మీటింగ్స్ ఆ హడావులు ఉంటే ఆవిడ ఎప్పుడు మళ్ళీ ఇది అవుతారు? సో ఇద్దరికి ఫ్రీ టైంలో నెలలో 1-2 సార్లు కలుస్తారు. అంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా సాక్రిఫైస్ చేస్తున్నట్టే ప్రజల కోసము లేదా సమాజం కోసము. సో కాబట్టి అటువంటి వ్యక్తి బర్త్డేని కూడా ఎప్పుడు ఆయన మళ్ళీ ధూమ్ధామ్ చేసి మిస్యూజ్ అయిపోయి నలుగురు వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుకునే పరిస్థితిలో కాకుండా నలుగురికి ఉపయోగపడేలాగా, లేదంటే నలుగురికి మన తెలుగు వాళ్ళకే ఏదైనా 4 పైసలు వచ్చేలాగా కూడా ఆయన ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది గొప్ప విషయం. సినిమా వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే భయపడుతుంటారు. అమ్మో ఈ పార్టీకి వెళ్తే రేపు పొద్దున పార్టీ కాకపోతే ఎలా ఉందని చెప్పి ఎలా ఉంటారు. బట్ సినిమా వాళ్ళతో వాడు ఎక్కువగా స్పెండ్ చేయడానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కువగా కార్యకర్తలతో ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. ఎందుకంటే యువగలం పాదయాత్ర చేస్తున్నంతసేపు కూడా ప్రతి కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకొని ఆ బుక్ తీసి డైరీలో చిన్నది రాసుకొని మీకేంటి ప్రాబ్లం, మీకేంటి సమస్య, అమ్మ మన గవర్నమెంట్ వచ్చాక మనం సాల్వ్ చేద్దామని ఈ గడిచిన సంవత్సరంన్నర లోపు ఆల్మోస్ట్ 80% సాల్వ్ చేసేసాడంట. ఆఖరికి ఎవరికి నేను చెప్పింది ఎవరికి మీరు చెప్పొద్దని చెప్పినా ఒక ఐఐటి కుర్రోడు అన్న నాకు 1,116,000 అమౌంట్ సాయం చేశారంట ఐఐటి చదువుకోవడానికి. ఐఐటి అయిన ఈ 3-4 ఏళ్ళు నేనే ఇస్తాను అన్నట్టుగా. అట్లా చాలా. ఒకరైతే అక్కడ అరబ్ కంట్రీస్ ఇరుక్కుపోతే వాళ్ళని రప్పించారు. ఒకసారి మలేషియాలో ఒక పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళ బాడీ అక్కడ చనిపోయారు, ఇవ్వలేదంటే వాళ్ళ బాడీని రప్పించాడు. ఇట్లా ఎన్నో ఆ టీం అంతా చేస్తుంది. అలా కార్యకర్తలతో ఉండడం అదే బలం కదా. తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ క్యాడర్ ఉండడానికి కారణం కూడా ఇదే. కార్యకర్తలతో ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. వాళ్ళే బలం, వాళ్ళే బలహీనత కూడా ఏ నాయకుడికైనా సరే. సో చిరంజీవి గారు లాంటి వ్యక్తులు వస్తే విష్ చేస్తే చేయొచ్చు, తప్పే ఉంది. మ్యాక్సిమం అందరితోనూ కలివిడిగా ఉంటాడు కాబట్టి. కాకపోతే ఎక్కువగా పార్టీ ఉన్న వ్యక్తులతో స్పెండ్ చేస్తారని నాకున్న ఇన్ఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ.